గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, పాతపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 14వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 20వ తారీఖు జూన్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ వారం కనపడుతోంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. బాగా నష్టాలు ఉన్నాయి, జాగ్రత్త. కుటుంబంలో ఖర్చులు విపరీతంగా పెరగడము, అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా ఎదుగుదల లేకపోవడం, ఇంక్రిమెంట్లు లేకపోవడం, ప్రమోషన్లు లేదా శాలరీ సరిపోకపోవడం, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు, ఉద్యోగాలు మారాలన్న సమస్యలు కనపడుతున్నాయి. కోర్టు వివాదాలు కానీ లేదా సమస్యలు ఇరుక్కోవడం కానీ కనపడుతోంది. పోలీస్ కేసులకు దూరంగా ఉండండి. కుటుంబ కలహాలకి, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో వివాదాలకి, ఆస్తి వివాదాలకి దూరంగా ఉండాలి. శారీరక వ్యామోహాలు, కోరికలు పెరిగిపోవడం వల్ల ఇతరులతో తప్పు చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి కోరికలని అదుపులో పెట్టుకోండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా నరఘోష అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. మిత్రులతో వివాదాలు కనపడుతూ ఉన్నాయి. క్రయ విక్రయాలు నష్టాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా వస్తువులు అమ్మేటప్పుడు, స్థలాలు, పొలాలు, గృహాలు అమ్మేటప్పుడు, కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వచ్చిన ఆదాయం అంతా ఖర్చు అయిపోయేలాగే కనపడుతుంది వారం అంతా కూడాను. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు బాగా పెరుగుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్యల పట్ల చిన్న చూపు చూడడం, మాత్రలు సరిగ్గా వేసుకోకపోవడం, సరైన ఆహారం తినకపోవడం, సరైన వ్యాయామం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్స అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. వివాహ సంబంధాలు కూడా నత్తరగ్గా సాగే అవకాశము, సంబంధాలు చెడిపోయే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన గొడవల జోలికి వెళ్ళినట్లయితే కనుక దూరం అవుతారు. ముఖ్యంగా ప్రేమికులు ఇద్దరి మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. భార్య భర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, గృహ నిర్మాణ పనుల్లో విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. బ్యాంకు లావాదేవీలు చికాకు కలిగించడం, ప్రయాణాల్లో ప్రమాదాలు, తొందరపాటు నిర్ణయాలు కనపడుతున్నాయి. నూతన వ్యక్తులకు డబ్బులు ఇచ్చినా, అప్పులు ఇచ్చినా, అరువులు ఇచ్చినా, లావాదేవీలు జరిపినా నష్టపోతారు. కాబట్టి జాగ్రత్త. నమ్మక ద్రోహాలు జరుగుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ప్రేమ వివాహాలు పెద్దగా ఫలించేలా కనబట్టలేదు ఈ వారం. విద్యార్థులు కూడా స్నేహితులతో తగాడాలు, శత్రువులు పెరగడము, అలాగే అనవసరమైన గేమ్స్ ఆడడం కానీ లేదా ప్రేమ వ్యామోహాల వల్ల కానీ చదువు పాడే అవకాశాలు, చదివే సమయంలో అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి విపరీతంగా పనిచేసినా సరే దానికి తగ్గ గుర్తింపు లేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాలు అధికారిక ఒత్తిడి బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. స్త్రీలకి పరపురుషుల పట్ల వ్యామోహము, భర్తతో విభేదాలు, మానసిక అశాంతితో పాటుగా కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకి తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించే వాళ్ళందరికీ నష్టాలు ఉన్నాయి. పెట్టుబడులు తగ్గ లాభాలు లేక ఇబ్బందులు, వ్యాపారాలు పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారం తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ రాశి వారికి తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము.